బ్రేకింగ్ అప్డేట్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి 3 రోజులు సమయం కావాలని కోర్టుకు వినతి చేశారు. ఇప్పటికే 2 సార్లు పోలీసులు విజ్ఞప్తితో న్యాయస్థానం సమయం ఇచ్చింది. మరోసారి పోలీసులు సమయం కోరటంపై వంశీ తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీ బెయిల్ పిటిషన్కు సంబంధించి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, కుట్రపూరితంగా ఇరికించారని వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా 3 రోజుల క్రితమే న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తారని భావించగా మరో 3 రోజుల పాటు సమయం కోరుతూ పోలీసులు మరో పిటిషన్ వేశారు. దీనిపై వంశీ న్యాయవాదులు తీవ్ర అబ్జెక్షన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, గుడ్ ఆఫ్టర్నూన్. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో భాగంగా ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ కావడం, అదేవిధంగా సబ్ జైల్లో కొనసాగుతున్నటువంటి కూడా రిమైండ్ ఖైదీగా కొనసాగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి వల్లభనేని బెయిల్ పిటిషన్ అయితే ఇటు కోర్టును ఆశ్రయించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు కోర్టులో పోలీసులు ఇంతవరకు కూడా ఇటు కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల అసంతృప్తి వెల్లడించడం, న్యాయవాదిపై కూడా ఇటు కొంత అసంతృప్తి వెల్లడించడం జరుగుతూ ఉంది. మోహన్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కౌంటర్ దాఖలు ఇంతవరకు కూడా ఇటు కౌంటర్ దాఖలు చేయడం, దీని పట్ల ఇటు మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ సంబంధించినటువంటి లాయర్లు మాత్రం ఏదైతే ఇటు కావాలని ఇటు కుట్రపూరితంగానే చేస్తున్నారంటూ కూడా ఇటు దీనికి సంబంధించి ఉన్నారు. ఇక పోలీసులు చూసుకున్నట్లయితే కనుక దీనిపై టెక్నికల్ గ్యాస్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏదైతే ఇటు సబ్మిట్ చేసిన అనంతరం అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా కిడ్నాప్ అనేది వెనకాలండి చేపించారు అన్న కోణాలు పూర్తి స్థాయిలో ఇటు టెక్నికల్ ఆధారాలన్నింటినీ కూడా ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఆలస్యం అవుతుందంటూ కూడా ఇటు పోలీసుల తరపు న్యాయవాది తెలియజేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సస్పెన్షన్ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కౌంటర్ దాఖలు త్వరితగతిన చేయాలి అంటూ కూడా ఇటు కోర్టు నుంచి ఆదేశాలు అయితే పోలీసులకి రావడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి ఆధారంలో ఇటు సత్యవర్ధన్ తో పాటు వల్లభనేని వంశీ మోహన్ ఉండడంతో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొన్ని టెక్నికల్ ఆధారాలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సరే ఇటు వంశీ కాల్ డేటా ఆధారంగా కూడా ఏదైతే ఇటు వాట్సాప్ కాల్ డేటా ఆధారంగా కూడా కొన్ని ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఇటు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా కోరే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.